మహా అవతార్ నరసింహ నిన్న జూలై 25th రిలీజ్ అయిపోయింది. కానీ తెలుగు 3Dలో అయితే ఈ రోజు రిలీజ్ అయింది 26th. ఏంటి 3Dలో ఈ మూవీ వర్తేనా? రిలీజ్ అవ్వక ముందు లాస్ట్ 2 months నుండి చాలా హైప్ చేస్తున్నారు ట్రైలర్ చూసి. నిజంగా ఆ హైప్ కి వర్తేనా లేదా చెక్ చేసేద్దాం. మరి మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు యూట్యూబ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను యాక్చువల్గా నిన్నే రిలీజ్ డే రోజే వెళ్దాం అనుకున్నా, కానీ కొంచెం వర్క్ వల్ల టైం కుదరలేదు. సో నిన్న స్కిప్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈ రోజు అయితే మార్నింగ్ షో చూసి వచ్చాను. బేసిక్గా మన ఇండియన్ స్క్రీన్స్లో నార్మల్ థియేటర్స్లో 3D వర్షన్ అంత బాగోదు అనమాట. అంటే కొంచెం బ్లాక్గా, అంటే కొంచెం డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ పెద్ద పెద్ద మూవీ థియేటర్స్ లైక్ ప్రసాద్, సైమాక్స్ ఇలాంటి స్క్రీన్స్ లోనైతే 3D పిక్చర్ చాలా బాగుంటుంది. అండ్ నార్మల్ థియేటర్స్ తో కంపేర్ చేస్తే ఐనాక్స్ కొంచెం బెటర్. సో నేనేమనుకున్నానంటే 2Dలో చూడడం బెటర్ అనుకున్నాను. కానీ ఈ రోజు చాలా 2D షోస్ క్యాన్సిల్ చేశారు. సో 3D చూడాల్సి వచ్చింది అనమాట. సో సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. గ్రాఫిక్స్, విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. యానిమేషన్ కూడా ఫుల్ వర్త్. క్లైమాక్స్ సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఈ స్టోరీ సింపుల్ గా చెప్తాను మీకు, బ్రీఫ్ గా చెప్పకుండా. మళ్ళీ కమెంట్లో పెడతారు ఎందుకు మొత్తం చెప్పేస్తున్నాం అని. అసురులు ఉంటారు. అసురు అంటే తెలుసు కదా, డెవిల్ అనమాట. అయితే అసురు ఫ్యామిలీలోకి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒకడు జన్మిస్తాడు అనమాట. అయితే తను విష్ణుదేవ్ భక్తుడు అనమాట. కానీ ఈ అసురుడికి విష్ణుదేవుడికి పడదు, వీళ్ళిద్దరు శత్రువులు. సో ఈ బాలుడు ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేస్తాడు, ఎందుకంటే అసురుడి ఫ్యామిలీలో జన్మించాడు కాబట్టి ఆ అసురులకి ఈ బాలుడు అంటే నచ్చడు అనమాట. ఎందుకంటే విష్ణుదేవుడిని ఎందుకు పూజిస్తున్నాం అది ఇది అని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాడు. వాటి నుండి ఎలా విష్ణుదేవుడు సేవ్ చేస్తాడు అదంతా చూపిస్తాడు అనమాట. అండ్ ఈ అసురుడు, విష్ణువు ఎలా శత్రువులు అయ్యారు అనేది కూడా మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఐనాక్స్ లో చూశాను, 3Dలో చూశాను, ఓకే పర్లేదు. కానీ నా రికమెండేషన్ ఏంటంటే 2Dలో చూడండి. 2Dలో అయితే ఇంకా బాగుంటుంది. అండ్ పక్క థియేటర్లో అయితే మిస్ అవ్వకండి. సో రివ్యూ అయితే ఇచ్చేసాను. సో స్టార్స్ ప్రకారంగా అయితే 5కి 4.5 ఇచ్చేయచ్చు ఈజీగా. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఈ పార్ట్ తర్వాత ఇంకా చాలా పార్ట్స్ వస్తున్నాయి. కల్కి 1, కల్కి 2, పరశురాముడు, ఇంకా చాలా వస్తున్నాయి. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ లో తీసుకెళ్తుంది యానిమేషన్. సో ఇది గైస్ నా ఫైనల్ రివ్యూ అయితే. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బడీస్. సైనింగ్ ఆఫ్.